ఓటీటీలో దొరికే బెస్ట్ 5 అండర్‌రేటెడ్ మూవీస్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసా. లిస్ట్‌లో నెంబర్ 1 డాక్టర్స్. ఇది ఒక హార్ట్ టచింగ్ డ్రామా సిరీస్. ఇది తెలుగులో కూడా ఉంది. దీనికి 100కి 60 మార్కులు ఇవ్వచ్చు. ముంబైలో హాస్పిటల్ చుట్టూ తిరిగే సిట్యుయేషన్‌తో కూడిన ఈ స్టోరీ డాక్టర్స్ గురించి చాలా గొప్పగా చూపించారు. డాక్టర్స్ కూడా మనలాగే నార్మల్ మనుషులే కదా! వాళ్ళకి కష్టాలు ఉంటాయి, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి అనే దాని గురించి ఈ సిరీస్ బాగా చూపించారు. యాక్టర్స్‌ని అయితే గొప్పగా చూపించారు. ఓవరాల్‌గా 10 ఎపిసోడ్‌తో ఉన్న ఈ సిరీస్ మనకి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. ఇది జియో సినిమా ఓటీటీలో ఉంది. డోంట్ మిస్ ఇట్. 18+ మాత్రమే వాచ్ చేయండి ఈ సిరీస్‌ని. లిస్ట్‌లో నెంబర్ 2 కోనసీమ థగ్స్. ఇది తెలుగు ఆడియోలో కూడా ఉంది. ఇది ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 100కి 65 మార్కులు ఇవ్వచ్చు. ఈ మూవీ స్టోరీ అంతా ఒక పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. స్టోరీ కూడా పెద్దగా ఏముండదు కానీ మనల్ని చూసేలా చేస్తుంది ఈ మూవీ. ఈ మూవీ స్టోరీ అంతా జైల్లోనే నడుస్తుంది. ఒక ఖైదీ జైల్లో నుంచి ఎలా తప్పించుకున్నాడు అనే దాని చుట్టూ నడుస్తుంది. మూవీ అయితే మస్తు ఉంటుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది ఈ మూవీ. ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని ఈజీగా చూసేయచ్చు. ఈ మూవీ అనేది జియో సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. లిస్ట్లో నెంబర్ 3 బుజ్జి ఇలా రా. ఈ మూవీ ఒక చిన్న బడ్జెట్ మూవీ. ధనరాజ్ యాక్ట్ చేసిన ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీకి 100కి ఒక 60 మార్కులు అయితే ఇవ్వచ్చు. పిల్లల మిస్సింగ్ చుట్టూ ఈ స్టోరీ అనేది నడుస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కసారి ఈ మూవీని అయితే ఈజీగా చూడొచ్చు. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ మూవీ అయితే ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. లిస్ట్లో నెంబర్ 4 అనుకోని ప్రయాణం తెలుగు. ఇది ఒక ఫీల్ గుడ్ డ్రామా ఫిలిం. దీనికి 100కి ఒక 60 మార్క్స్ ఇవ్వచ్చు. ఈ స్టోరీ అనేది కరోనా లాక్డౌన్కి ముందు జరిగే స్టోరీ అని చెప్పుకోవచ్చు. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక బాడీని తీసుకొని ఆ కరోనా సిచ్యువేషన్ టైమ్స్లో ఒక రాజమండ్రికి తీసుకురావాల్సి ఉంటుంది. ఆ టైంలో అతను ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏంటి, ఆ బాడీని రాజమండ్రికి తీసుకెళ్ళాడా లేదా అనేదే మూవీ స్టోరీ. ఇంట్లో ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ మూవీ అనేది ఎంటర్టైన్మెంట్ కోసం అయితే కాదు. ఈ మూవీ అయితే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ అనేది మనకు ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 ట్రాఫిక్. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. దీనికి 100కి 85 మార్కులు ఇవ్వచ్చు. చూడని వాళ్ళ కోసం ఈ మూవీని మళ్ళీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే ఒక ఆస్క్ అనేది వస్తుంది. దాన్ని ఎలా పూర్తి చేశారనేదే మూవీ స్టోరీ. ఫ్యామిలీతో కలిసి ఈజీగా చూసేయచ్చు. మీలో ఈ మూవీని చాలామంది చూసే ఉంటారు. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. వాళ్ళ కోసం సజెషన్ చేయడం జరుగుతుంది. ఈ మూవీ అనేది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. మీకు ఎలాంటి జానర్స్ మూవీస్ కావాలో అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ అయితే మీరైతే ఈ వీడియోకి లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మరికొంచెం మందికి ఈ వీడియో అనేది సజెషన్ అవుతుంది. ప్లీజ్ ఆ కష్టానికి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.